జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం పంటకు సంబంధించిన జీఓటీ ఫలితాల్లో 80% వచ్చిన పత్తికి ఇప్పటి వరకు చెల్లింపు చేయలేదని రైతులు ఆరోపించారు. ప్యాకెట్పై నిర్ణయించిన ధరను పెంచాలని, ఆర్గనైజర్లు మరియు కంపెనీల దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. అయితే మీ సమక్షంలో ఏదైతే వాళ్ళు మాట ఇచ్చినారో 80% పైన జీఓటీ ఫలితాలు రిజల్ట్ వస్తాయి, ఖచ్చితంగా ఆయా కంపెనీలు మీరు తీసుకుంటామని పేమెంట్ చేస్తామని చెప్పారు. 80+ అన్నమాట. తర్వాత మరి 85 వరకు వచ్చింది. మరి ఇప్పటిదాకా 80+85 అబౌవ్ వచ్చినటువంటి 80 కూడా పేమెంట్ ఇవ్వడం లేదు. పైగా రేట్లు పెంచాల్సినటువంటి రేట్లు పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా రేట్లు పెంచాల్సిన తరుణంలో రేట్లు తగ్గిస్తామని రైతులను కరెక్ట్గా భయాందోళనకు చేస్తున్నారు. సేమ్ మళ్ళీ కూడా వడ్డీల రూపకంగా రైతుల నుంచి దోపిడీ మళ్ళీ అదే రకంగా జరుగుతూ ఉన్నది. మళ్ళీ భూములు అట్లనే తీసుకుంటా ఉన్నారు. దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఒక పారదర్శకత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటిదాకా హామీలు ఇస్తున్నారు తప్ప ఆ హామీలు అమలు కావడం లేదనేది అటువంటి రైతుల ఆవేదన. దాదాపు 50,000 ఎకరాలు సాగు చేస్తుంది సార్. 50,000 ఎకరాలకు పైగా విత్తన పత్తిని సాగు చేస్తున్నారు. మొత్తం దేశం మొత్తానికి సీడ్ హబ్గా విత్తన హబ్గా జోగులాంబ గద్వాల జిల్లా ప్రసిద్ధి చెందింది సార్. 1,500 నుంచి 2,000 కోట్ల వ్యాపారం నడుస్తుంది. ఇందాక మేడం గారు చెప్పినట్లు వడ్డీల దోపిడీ, కమిషన్ దోపిడీ, భూములు గుంజుకోవడము, జీఓటీ ఫలితాల్లో ట్రాన్స్ఫర్స్ లేకపోవడం, ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అని చెప్తే మేము గతంలో కొట్లాడి 20 కోట్ల రూపాయల పైసలు కూడా ఇప్పించాం. అంటే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బజా గారి కలిసి కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫెయిల్ అనే లిస్ట్ తీసుకుంటే కంపెనీలు ఏమో 10 లాట్లు ఫెయిల్ అయినాయని చెప్తే వీళ్ళేమో ఇంకొక 10 యాడ్ చేసి చెప్తున్నారు మధ్యవర్తులు ఆర్గనైజర్. దానికి ఒక ట్రాన్స్ఫరెన్స్ లేదు సార్. ఇట్లా ఒక ఎక్సెల్ సీట్ కొట్టించి ఇచ్చేస్తారు. అయితే ఫెయిల్ అంటే ఫెయిల్ అని కొట్టించి ఇచ్చేస్తారు తప్ప ఇది ఏంటనేది కాదు. ఇవన్నీ ఇప్పుడు మీరు ముందు కూడా 80% అబౌవ్ ఉన్నట్టు సార్. 80% అబౌవ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దీన్ని పేమెంట్ చేయకుండా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. చాలా మంది రైతులు జిల్లా నుంచి కూడా ఇంకా రైతులు వచ్చారు, కింద కూడా వెయిట్ చేస్తున్నారు సార్. వెంటనే మీరు ఈ సమస్యను దృష్టి సారించి పరిష్కారం చేస్తే మేము అందరం కూడా జిల్లా రైతులుగా ఇమీడియట్ దాదాపు 10,000 మంది రైతులకు పెండింగ్ ఉంది సార్. 80% పైన వచ్చేటువంటి వారికి 10,000 పైగా రైతులు దాదాపు 200 కోట్ల పేమెంట్, 200 crores పేమెంట్ ఉంది సార్. ఒక చిన్న సబ్మిషన్ సార్.